అన్నట్టు మర్చిపోయా, విత్ ప్రూఫ్స్ అంటే ఒక విషయం చెప్పడం మర్చిపోయినా. రాజధాని భూములు కొన్నప్పుడు ఆ పేపర్స్ ఐ థింక్ 3 days మా ఇంట్లోనే పెట్టారు. ఐ థింక్ నారాయణ గారికి తెలియదు అనుకుంటా ఆ విషయము. మణి గారు కదా ఈ పని అంతా చేసింది. సో ఒక 3 days అయితే మా ఇంట్లోనే పెట్టారు ఆ పేపర్స్. 2 పెద్ద పెద్ద బస్తాలు అనొచ్చు, ఆబ్వియస్లీ ఒక 2 బస్తాలు దాకా పెట్టారు. మరి ఆ ఇంట్లో నేనున్నాను కదా. మణి గారు చేశారు హెల్ప్, మా ఇంట్లో పెట్టారు, ఒక 3 days పెట్టారు. మరి ఆ ఇంట్లో నేనున్నాను కదా. నాకు తెలీదా? నా దగ్గర ప్రూఫ్స్ లేవా? థింక్ బిగ్, థింక్ బిగ్, థింక్ బిగ్, థింక్ బిగ్. ఎవరెవరు పేరున రాజధాని భూములు కొన్నారు, ఎవరెవరు బినామీస్ ఉన్నారు అన్న ప్రూఫ్స్ నా దగ్గర ఉండకుండానే ఉంటాయా? మా ఇంట్లో 3 days ఆ పేపర్లు ఉన్నప్పుడు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అవి సిబిసిఐడికి బాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు నేను ఇంకా చూపించలే, ఇప్పుడు చూపిస్తా. సిబిసిఐడికి నారాయణ గారు అంత డౌట్ ఉంటే రమక్కకి ఫోన్ చేసి, రమక్కకి కాల్ చేస్తారో పక్కన ఉందో నాకు తెలీదు, రమక్కని అడగండి ఎక్కడున్నాయి పేపర్స్ అని. 3 days మా ఇంట్లో ఉంటే నేను రమక్క ఫోన్ చేసి దరిద్రం తీసుకెళ్తావా తగలబెట్టేయమంటావా అంటే 1/2 hour లోపల మనిషిని పంపించి తెప్పించుకుంది. ఏ దరిద్రం పేపర్స్ అన్నీ కొంపలో ఉండద్దు, తీసుకుపోతారా తగలేయమంటారా అంటే తీసుకుపోయింది. అందుకని రమక్క బాగా అడిగా ఉండుంటుంది. అడగండి నీ భార్య, పేపర్స్ ఎక్కడున్నాయి, రాజధానిలో కొట్టేసిరా భూమి పేపర్స్ అన్నీ ఒక 3 days ఎవరింట్లో ఉన్నాయి అడగండి. నీ తమ్ముడిని అడగండి, ఎక్కడ పెట్టావరా పేపర్స్, మనం దొబ్బేసిన రాజధాని భూముల పేపర్స్ ఎట్లా తెలుస్తుంది ప్రియాకి మనం ఎంత దొబ్బేసాం భూములని అడగండి. 3 days పేపర్స్ నా దగ్గర ఉన్నప్పుడు అంత మాత్రం నా దగ్గర ఎవిడెన్సెస్ ఉండమంటారా? సో మీడియా పీపుల్కి చూపించాలి కదా. వస్తా నెల్లూరుకి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. We will meet at Nellore. Bye.